హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము జొన్న రొట్టె అయితే చేస్తున్నాము. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగానే పిండి అయితే జల్లి పెట్టుకోవాలన్నమాట. బాగా జల్లి పెట్టుకుంటే మిక్సీలో ఉంటుకుంటే బాగా నైస్గా వస్తుంది అన్నమాట. మొత్తం అయితే ఇంకా జల్లి పెట్టుకొని మొత్తం నీడైతే కలుపుకుంటున్నామన్నమాట. కొంచెం కొంచెం నీడేసి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండి అయితే. దీనికి మెయిన్ అంటే వేడి నీళ్ళు అయితే కాసుకొని వేయాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేస్తే చాలా రొట్టెలు అయితే చాలా సూపర్గా వస్తాయి అన్నమాట. అందుకే వేడి నీళ్ళు అయితే కాసుకున్నాం చూడండి. ఒక చెంబులో అయితే కాసుకొని పెట్టుకున్నామన్నమాట. వేడి తీసుకొని అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలంట. మెత్తగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటే రొట్టెలు కూడా చాలా స్మార్ట్గా బాగా స్మార్ట్గా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే ఇంగ్లీష్ రాదన్నమాట. అలా మాట్లాడుతున్నాను. రొట్టెలు అయితే బాగా అవుతాయి అన్నమాట. అందుకే అలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మెత్తగా అయితే బాగా అలా పిండిని అయితే బాగా అలా రుద్దాలన్నమాట. మెత్తగా అయితే బాగా చేసుకుంటే. మా సైడ్ అయితే జొన్న రొట్టె చాలామంది తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే జొన్న రొట్టె తింటే మాత్రం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. మనుషులు కూడా చాలా గట్టిగా ఉంటారు అనమాట. అప్పటి కాలంలో అయితే ఎక్కువ మంది బరే రొట్టెలు ముద్దలు తినాలన్నమాట. మేము కూడా చాలా నైట్ టైం అయితే ముద్దలు చేస్తామన్నమాట. రొట్టెలు ముద్దలు చాలా ఎక్కువ చేస్తామన్నమాట. అందుకే జొన్న రొట్టె అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మేమైతే ఇంకా మంచి మంచి మన పల్లెటూరు వంటకాలు అయితే చేస్తుంటాము. మన వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము. కొంచెం మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని అయితే పట్టించుకోండి ఫ్రెండ్స్. మంచిగా అంతా చేసి చూపిస్తామన్నమాట. వంటకాయలు ఎలా చేస్తారో మన పల్లెటూరులో అయితే అలాంటివి అయితే మంచి మంచి వంటకాలు అయితే చేసి చూపిస్తాము. చూడండి, మొత్తానికి అయితే ఇంకా పిండి అంతా బాగా మెత్తగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఇంకా రొట్టెలు అయితే కాల్చుకోవాలన్నమాట. చూడండి ఎలా అయింది మెత్తగా. అలా మెత్తగా చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని రొట్టెలు చేయాలన్నమాట. పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉంటుందో అంత బాగా వస్తాయన్నమాట రొట్టెలు అయితే, జొన్న రొట్టెలు. మన పల్లెటూరులో అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నాము, మీరైతే చూడండి. చిన్న ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. రొట్టెలు అయితే కలుస్తాము. చూడండి ఫ్రెండ్స్, మనం గ్యాస్ బండ పైన బాగా నైస్గా ఉందన్నమాట. దానిపైన రొట్టెలు అయితే తడతామన్నమాట. చూడండి మన విజయ్ గారు అయితే ఎలా తడతారో బాగా పెద్దగా చేస్తారన్నమాట రొట్టెలు అయితే మన సైడు. కొందరు అయితే చిన్నగా ఇంత చేస్తున్నాం అనమాట. మేమైతే చూడండి ఎంత పెద్దగా చేస్తాము. రొట్టెలు అయితే చాలా పెద్దగా చేస్తామన్నమాట మా సైడ్ అయితే. అందరికీ చేసేకి రాదు ఫ్రెండ్స్. రొట్టెలు అయితే చాలా కష్టం అనమాట. చూసేకి బాగా ఈజీ అనిపిస్తుంది, కానీ పాపం ఆడవాళ్ళు అయితే చాలా కష్టపడతారు అనమాట. చూడండి ఎంత పెద్దగా అయితే తడుతుందో. ఎంత తడతామో అంత సల్పాగా వస్తాయి ఫ్రెండ్స్. ఎంత సల్పాగా ఉంటే అంత తినేవి కూడా చాలా చపాతీలాగా ఉంటాయి ఫ్రెండ్స్. బాగా ఉంటాయి అన్నమాట. అందుకే మేమైతే ఇంకా బాగా చాలా బాగా తడుతున్నారు. మా ఇంట్లో అయితే మాకు స్వల్ప ఉండాలన్నమాట. లాగా ఉండి తినేక వేయలేదన్నమాట. రొట్టెలు వేసేటప్పుడు అయితే నిదానంగా వేయాలి ఫ్రెండ్స్. అందరికీ అయితే వేసేకి రాదనమాట. అంత చిరిగిపోతాయి అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో రొట్టె అయితే. జొన్న రొట్టెలు చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అలా వేసిన తర్వాత ఒకసారి అయితే నీళ్ళు దానికి అద్దుకొని ఒక బట్టతో అయితే బాగా పైన అయితే తడపాలి ఫ్రెండ్స్. రొట్టె పైన అయితే
అలా అయితే బాగా వీటికి చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి రొట్టెలు అయితే అలా ఉబ్బుకుంటాయి అన్నమాట. రొట్టెలు అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోసారి అలా తిప్పాలన్నమాట. తిప్పేస్తే బాగా కాలుతుంది అన్నమాట రొట్టెలు అయితే. చూడండి ఫ్రెండ్స్, మన సైడ్ అయితే ఇలా చేస్తున్నాము, మీ సైడ్ అయితే ఎలా చూస్తున్నారు చూడండి. ఒకసారి ఎవరికైనా రొట్టెలు అయితే రాకపోతే మన వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా బాగానే నేర్చుకుంటారు రొట్టెలు చేసేది మాత్రము. ఎందుకంటే మొత్తం క్లియర్గా చూపిస్తాము అన్నమాట. మొదటి నుంచి ఎలా పిండిని ఎలా చేసుకోవాలో, ఎలా కలుపుకోవాలి, కలుపుకొని ఎలా చేయాలనేది మొత్తం అయితే మా వీడియోలో ఉంది చూడండి. రొట్టెలు అయితే బాగా అలా కాలేదు ఫ్రెండ్స్, ఎంత కాలుతో అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ వస్తాయి రొట్టెలు అయితే. మన ఇంట్లో అయితే అప్పుడు ఎప్పుడైనా కానీ మన రొట్టెలు ఇంట్లో ఎక్కువ చేస్తారనమాట. మన సైడ్ అయితే రొట్టె ముద్దలు అంటే చాలా ఇష్టం అనమాట మన వాళ్ళకైతే, మన అమ్మ నాన్న వాళ్ళకైతే. అందుకే మేము కూడా చాలా ఎక్కువ తింటామంట ఇంట్లో మాత్రము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో అయితే మేము కాంబినేషన్ బాగా అలా బీరకాయ కూర అలాంటివి మంచి మంచి కూరలు అయితే చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మేమైతే దీంట్లోకి ఈరోజు గుడ్డు ఫ్రై చేసాం అనమాట. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది, బాగా సూపర్గా ఉంటాయని రొట్టెలు అయితే చేసాం అనమాట గుడ్డు ఫ్రైలోకి. ఫ్రెండ్స్, రొట్టె మాత్రం ఎంత కలితే అంత టేస్ట్గా వస్తాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎలా కలిసిందో మన వాళ్ళు అయితే. చూడండి ఒక రొట్టె అయితే అయింది. ఇంకా మన ఇంట్లో అయితే ఇంకా రొట్టెలు అయితే చాలా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము 5గురు అనమాట. తలా ఒక్కొక్కరికి 2 రొట్టెలు అయితే చేస్తాం ఫ్రెండ్స్. మ్యాక్సిమంగా ఒక 10 రొట్టెలైనా ఉండాలన్నమాట. ఒక్కొక్కరికి 2 రొట్టెలు అయితే. గ్యాస్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మంట కూడా ఒక మీడియంగా పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట రొట్టెలు అయితే. అందుకే ఒక మీడియంలో పెట్టుకోవాలన్నమాట మంట కూడా. అందరికీ గ్యాస్ పైన కూడా రాదు ఫ్రెండ్స్. కట్టె పైన అయితే బాగా వస్తాయి, ఇంకా కట్టె పైన అయితే బాగా వస్తాయి. గ్యాస్ పై మీద అంటే ఎంత ఎక్కువ వస్తుందో ఒకసారి మంట ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి మా జల్లి కూడా కాల్చు అనమాట. మనకైతే డైలీ కలుస్తారు కదా మన ఇంట్లో అయితే, కలిసినట్టు బాగా ఈజీగా కలుస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మేము కొత్తగా ఛానల్ పెట్టామన్నమాట. మేమైతే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ ఒకటి వస్తుంటాయి. కుకింగ్ వీడియోస్ చేస్తుంటాం అనమాట. మంచి మంచి వంటకాలు అయితే ఎక్కువ అయితే మన పల్లెటూరు వంటకాలు అయితే ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి. మన పల్లెటూరు వంటకాలు అయితే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా చూసి బాగా నేర్చుకునే వాళ్ళు కూడా మా ఛానల్ అయితే బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలా వీడియో అయితే చేసి పెడుతున్నమాట. మన ఛానల్ని చూసే వాళ్ళకైతే బాగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, చేసే వాళ్ళకైతే కుకింగ్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము. మన వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.